ఏడికి పోయావమ్మా? ఇప్పుడు వస్తున్నావు? వినాయకుడి దగ్గరికి పోయినత్తమ్మా. వినాయకుడి కాడికి పోతే ఇయ్యాలంతా ఉంటారమ్మా. ఇంట్లో ఎవరు లేకుండా, ఎవరు ముసలోళ్ళు లేకుండా, ఇంట్లో భయం లేకుండా ఇయ్యాలనుకుంటారమ్మా. అయ్యో మరి ఇప్పుడు ఇంట్లోకి రానివా నన్ను? ఇంట్లోకి రానియనమ్మా. ఇయ్యాల బయటికి పోవాల్సిందే. పో బయటికి వెళ్ళి మాత్రమే బయటికి వెళ్ళి ఇవాళ ఇంట్లోకి రానే రావద్దు. పో వినాయకుడి కాడికి పో. రానివా? రాని ఇవాళ రాని. ఏమన్నా పట్టుకుంటావు? కొడతాను. ఏం రాని పో. ఏందత్తమ్మ ఏమో కట్ట పట్టుకొని జోరు కూర్చున్నావు? ఎవరో వచ్చిండ్రే. ఎవరో వస్తే ఎలగొట్టే పోయింది. ఇంకా ఇక్కడ కూర్చున్నా మళ్ళీ వస్తుందో ఏమని. మీ కోడలు వచ్చినట్టుంది కదా? మా కోడలు వస్తే ఇంట్లోకి వస్తుంది కానీ మా కోడలు ఎలగొడుతున్నా. ఓ శని ఎలగొట్టి దోలన్న నువ్వు వేరే దొంగ వచ్చిందా ఏంది? ఏమో ఎవరో వచ్చిండ్రు మరి. అడక తింటామో ఓలో. ఈ ముసలిదానికి మతి లేదు. మతి లేక నన్ను ఇట్లా జావ కొడుతుంది. ఇప్పుడు వెళ్దాక వచ్చింది నేనే. సాటుగా పోయి లోపలికి పోయి వచ్చిన. మళ్ళీ ఇప్పుడు నన్ను గుర్తుపట్టింది కానీ వెళ్దాక గుర్తుపట్టక కొట్టేంత పని చేసింది. మా మనవరాలు ఇక్కడ వచ్చింది. అడవినేదో ఎక్కడ పోయావమ్మా? ఇప్పుడే వచ్చింది అమ్మాయి. ఎవరు ఆ పిల్లని పట్టుకొని మనవరాలు అంటావు? మా మనవరాలమ్మా. ఏది పెద్ద కొడుకు మనవరాలా? పెద్ద కొడుకు మనవరాలే వచ్చింది. కాదులే ఆ పిల్ల ఏడుస్తుంది. ఆ పిల్లని పట్టుకుని ఆ పిల్లని మీ మనవరాలు ఎంతో పెద్దగా అయిపోయా. మీ మనవరాలు పిల్లలా ఆ పిల్లని పట్టుకొని అయితే అసలు ఉంటలేదు అదికో. ఎందుకుంటలేదే ఆ పిల్లని పట్టుకొని మనవరాలు అంటావు? మనవరాలేనే. సరేలే.